యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షమున ఉన్నాడు. మనుష్యులు ఒకవేళ మీకు వాగ్దానం చేసి, మీ కష్ట సమయాల్లో నేను మీతో ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నీకు తోడుగా ఉంటానని ఒకవేళ నీకు వాగ్దానం చేసిన వారు నువ్వు ఫోన్ చేస్తే ఒకవేళ నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. నాకు సహాయం చేస్తా అన్నాడు కదా, ఇంటికి వెళదామని ఇంటికి వెళితే తన డోర్కి లాక్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ నీ పక్షంలో ఉన్నవాడు ఘనమైన దేవుడు. ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో, నిందల్లో ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా నీకు తోడైండి నిన్ను బలపరిచేవాడు. యెహోవా నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన యుద్ధం చేయవాడు. నీ పక్షాన ఆయన నిత్యము కూడా పోరాడువాడు. కాబట్టి ఆయన నిన్ను ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆ దేవాతి దేవుని సన్నిధిలో మీ అందరూ కూడా ఆధ్యాత్మికంగా కొనసాగుతూ దేవుడు నీ పక్షాన ఉన్నాడని నిత్యము స్పృహ కలిగి జీవించాలని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమందు ఆసీనుడైన గొప్ప దేవ, మీరు మా పక్షమున ఉన్నారు. మనుషులు ఉన్నా లేకపోయినా, మా తోటి వారు మమ్మల్ని ఆదరించకపోయినా మీరు మా పక్షాన ఉన్నారు. కాబట్టి ప్రతి అపజయాన్ని, ప్రతి అవమానాన్ని, ప్రతి నిందను తొలగించే దేవుడవు నీవు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారి పక్షమున మీరు ఉన్నారనేటువంటి స్పృహ వారికి మీరు కలుగు చేసి వారిని బలపరిచి దీవించమని, ఈ దిన దీవులతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని కూడా నింపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.